వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. జీవితం ఏడవడానికి 100 కారణాలు ఇచ్చినా వివేకం నవ్వడానికి 1000 కారణాలు ఇస్తుందండి. ఏ సమస్యనైనా పరిష్కరించకుండా అలా వదిలేస్తే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. రండి విశ్లేషించుకుందాం, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనేది నిరూపిద్దాం. ఇదే మా లక్ష్యం, ఆనందమే మా ఎజెండా. బికాజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. వివాహం ఈ జన్మే కాదు, 7 జన్మల వరకు ఇలాగే ఉండాలి అని అనుకుంటాం, సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. గానీ ఎక్కడలేని బాధ్యతలు, ఎక్కడలేని ఆందోళనలు, ఎక్కడలేని మనస్పర్ధలు, ఒక్కొక్కప్పుడు రిలేషన్షిప్ ని ధ్వంసం చేసే డేంజర్ కూడా ఉంటుంది. లోపం ఎక్కడుంది? వివాహ సంస్థలోనా, లేకపోతే వివాహం చేసుకుంటున్న యువతలోనా? ఈ అంశాలపై విశ్లేషించుకునే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. గురుత్వాకర్షణ భూమికి తాను పుట్టినప్పటి నుంచి ఉంది. స్త్రీ పురుషుల ఆకర్షణ మనిషికి తాను పుట్టినప్పటి నుంచి ఉంది. అయితే ఈ ఆకర్షణ విషయంలో జంతువు నుంచి మనిషిని వేరు చేసింది వివాహ వ్యవస్థ ఒక్కటే. జపాన్ అంటే టెక్నాలజీ, అమెరికా అంటే డాలర్, బట్ ఇండియా అంటే కల్చర్. ప్రపంచ దేశాలకి వివాహం అనే సిలబస్ ను చెప్పింది ఇండియానే. ఇంత గొప్ప వివాహ వ్యవస్థకి ఇప్పుడు వైరస్ పట్టింది. పెళ్లంటే 100 ఏళ్ల పాటు ప్రతిరోజు ప్రేమలో పడటమే అన్నారు పూర్వీకులు. పెళ్లంటే ఒక అగ్రిమెంట్ అనేవారు కొందరు, సెటిల్మెంట్కి షార్ట్ కట్ అని ఫీల్ అయ్యేవారు ఇంకొందరు, ఉడుకు రక్తంతో పెద్దలని సైతం ఎదిరించి చేసుకునేవారు మరికొందరు. మరి నిలబడుతుంది ఎంతమంది? పడిపోతుంది ఎంతమంది? ఆడది కేవలం తలదించుకుని తాళి కట్టించుకుంటుంది, కాని మగాడు తలా నడుము రెండూ వంచి తాళి కడతాడు. ఈ చిన్న ఆంతర్యంలోనే భార్యాభర్తల బాధ్యతలు ఉన్నాయి. అసలు దంపతులు చిన్న చిన్న సమస్యలకు భయపడితే వివాహ వ్యవస్థే పతనమవుతుంది. నేటి జంటలు సమన్వయం కోల్పోవటానికి కారణాలేంటి? దంపతుల మధ్య ప్రేమ ఎందుకు తగ్గిపోతోంది? మొక్కుబడిగా మారుతున్న 3 ముళ్ళు, వివాహ బంధాన్ని లెక్క చేయని కొత్త జనరేషన్. సర్దుకుపోవటం అంటే చిన్నతనం అనుకుంటున్నారా? బాధ్యతలంటే బరువుగా భావిస్తున్నారా? ఈ అంశంపై విశ్లేషించడానికి మనతో పాటు వాళ్ళు ఉన్నారు. నేషనల్ బాడీ ఆఫ్ ఇండియన్ సైకాట్రిక్ సొసైటీకి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ ఆశా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జి ప్రసాదరావు గారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు ది షో. అలాగే మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ కి సైకాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ గారు. హలో సార్, వెల్కమ్ టు ది షో. ఇవాళ మనం వివాహం అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాము. వివాహం అంటే ఈ జన్మే కాదు, 7 జన్మల వరకు మనమే అలుమగలుగా ఉండాలి అని కొందరు అనుకుంటే, మరికొందరు బాబో ఈ జన్మతో చాలు, ఈ జన్మ కూడా చాలా కష్టంగా ఉంది అని అనుకుంటారు. సంతోషం వివాహంలో ఎంతవరకు ఇంపార్టెంట్, అండ్ ఈ సంతోషాన్ని మనం ఒక వివాహ బంధంలో మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయగలము? దీని గురించి ప్రసాదరావు గారు ఏమైనా చెప్తారా? ఈ వివాహం అనే ఈ బ్యూటిఫుల్ రిలేషన్లో, అందమైన రిలేషన్లో ఇద్దరి పాత్ర, ఇద్దరి భావం, ఆ తదనుగుణంగా సాంఘిక, మానసిక అంటే ఆ పర్టికులర్ కల్చర్కి అనుగుణంగా ఉంటూ చాలా సంతోషంగా భావాలతో పాటు ఒక రకంగా నవరసాలు కూడా ఈ వివాహ బంధం అంటే లైఫ్ అనేది ఒక్క పాయింట్ కాదు కాబట్టి, వివాహ బంధం తాత్కాలికం కాదు కాబట్టి, ఒక్కసారి ఏర్పడిన బంధం జీవితాంతం ఉంటుంది కాబట్టి అన్ని భావాల్ని, అన్ని రసాల్ని ఈ రిలేషన్స్లో మనం చూస్తుంటాం. ఒకప్పుడు సంతోషం, ఒకప్పుడు బాధ. కాకపోతే ముఖ్యమైన మానసిక సంతోషానికి ఈ వివాహ బంధం ద్వారా, ఈ వివాహ రిలేషన్ ద్వారా వచ్చే ముఖ్యమైనది ఏంటంటే ఒక ఇద్దరు రిలేషన్స్, సంఘం గురించి. ఇక్కడ అనేక గోల్స్ పెట్టుకున్నప్పుడు కూడా మెయిన్గా వారిద్దరి గురించే కాకుండా సంఘం గురించి, ఒక ఫ్యామిలీని, ఒక పేరుని, వారి గోల్స్ని, వీటితో పాటు వారికి పుట్టబోయే పిల్లల యొక్క గోల్స్ని, వీటిని మలుచుకుంటూ నడుచుకుంటూ ఉండడం, దారిలో వస్తున్న ఒక పెద్ద జర్నీ అనుకుంటే ఆ జర్నీలో మధ్య మధ్యలో ఒడిదుడుకుల్ని ఓడ్చుకోవడం, సహించుకోవడం, ఆనందంగా గడపడం,
సంతోషంతో పాటు అప్పుడప్పుడు కొంచెం బాధ, దుఃఖం చూడడం సర్వసాధారణం. కాకపోతే మొత్తమే చూస్తే ఈ వివాహ బంధం చాలా సంతోషకరమైంది. చాలా మటుకు మన వివాహ బంధాల్లో బాధ్యత అనేది చాలా ప్రథమ అంశం అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఆ బాధ్యతలు నిర్వహించడం. జీవితంలో ఎవ్రీ స్టేజ్ లో ఏదో ఒక బాధ్యత ఉంటుంది. సో ఇక్కడ ప్రేమకి ఎక్కడండి చోటుంది? ప్రేమ కోసమే వివాహం చేసుకుంటే, ప్రేమ కోసమే వెతుక్కుంటే ముందు రాకపోవచ్చు, కానీ ముందు బాధ్యతలని అది ముందు పెట్టుకుంటే, రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేస్తే ప్రేమ అందుకోవడం, ఆనందం అనుకోవడం, ఆహ్లాదం అనుకోవడం, అది అనుభవించడం ఇంకా లైక్లీగా ఉంటుంది అనమాట. వివాహంలో యాక్చువల్లీ మొదటి సంబంధం లైఫ్ లో తల్లి తండ్రి అయినా, బ్రదర్ సిస్టర్స్ అయినా, ఇంకెవరైనా కూడా మనతో ఆటోమేటిక్ గా వస్తారనమాట. మనం కోరుకోము. మ్యారేజ్ ఒకటే, ఆ ఒక్క సంబంధంలో మనం వేరే మనిషిని చూసుకుని మనం తీసుకొస్తాం మన లైఫ్ లోకి అనమాట. మ్యారేజ్ అంటే నా అవసరాలు పూర్తి చేసుకోవడానికి పెళ్లి చేసుకుంటాను అనుకుంటాను. కానీ ఏంటంటే యాక్చువల్లీ మ్యారేజ్ ప్రేమ ఎలా పెంచుకోవాలనో, ప్రేమ ఎలా ప్రదర్శించాలనో, అసలు ప్రేమ ఏంటో మొదటి సంబంధంలోంచి ఆ సంబంధంలోంచి నేర్చుకుంటాం అనమాట. ప్రేమ గురించి మనలోంచి మనకన్నమాట. ఆ బాధ్యతలు పూర్తి చేయగలుగుతున్నామంటే, బాధ్యతల మీద ఒక ధ్యానంతో ఉండి ఒక అవగాహన ఉందంటే, రెస్పాన్సిబిలిటీస్ ఒక సీరియస్గా తీసుకున్నామంటే ప్రేమ, ఆనందం ఆటోమేటిక్గా రావచ్చు. ఉట్టి ప్రేమ, ఆనందం కోసం వెతికితే అప్పుడు బాధ్యతలు పక్కకు పోతాయి అండ్ ఛాన్స్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ ఉండకపోవచ్చు కూడా. ఇట్లా ఒక రకంగా ఆలోచిస్తే వారు చెప్పిన దాంట్లో ప్రేమ, బాధ్యత చాలా అందంగా జోడీ అయిపోయి ఉంటాయి. ఈ రెండు సెపరేట్ చేయడం చాలా కష్టం. ప్రతి వివాహంలో కూడా ఈ ప్రేమ లేకుండా, ప్రేమ అనేది బేసిక్ ఫౌండేషన్. ఒక వివాహం అందంగా, వారికి అందంగాను, ఈవెన్ సాంఘికంగాను అందంగా ఉండాలి అంటే వారికి ఈ బాధ్యత, ఈ ప్రేమ లేకుండా జరగదు. ప్రేమతో పాటు బాధ్యత లేకుండా, అంటే బాధ్యత లేని ప్రేమ కూడా వివాహాన్ని పునాది కాదు. సో ప్రేమ, బాధ్యత అనేవి రెండు ఆర్మ్స్ గాను విడివిడిగాను చూసుకోకుండా రెండు కలిసే ఉంటాయని కూడా అర్థం చేసుకోవాలి. ఈ అరేంజ్ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లవ్ మ్యారేజ్ లో ముందే ప్రేమించుకుంటాం, అన్ని మాట్లాడుకుంటాం. కానీ అరేంజ్ మ్యారేజ్ లో ఒక టోటల్ స్ట్రేంజర్ ని మనం మన జీవితంలో ఆహ్వానిస్తాం. సో ఈజ్ లవ్ పాసిబుల్ ఆఫ్టర్ మ్యారేజ్? అండ్ ఆ లవ్ మనం నిజంగా లవ్వేనా, లేదు అంటే బాధ్యతల్ని మనం లవ్ అనుకుంటామా? బేసికలీ పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత ఎప్పుడైనా లవ్ పాసిబుల్. ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే, నేను నన్ను చూసుకున్నా, నా ఫ్రెండ్స్ ని చూసుకున్నా, సొసైటీ ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది ఇదైతే ప్రేమ అంటే. హస్బెండ్ లేట్ గా వస్తే వెయిట్ చేసి ఆ టైంకి అన్నం పెడితే ఆ భార్యకి ప్రేమ ఉన్నట్టు, వైఫ్ కి ప్రతి సాటర్డే పూలు తెస్తే ఆ భర్తకి ప్రేమ ఉన్నట్టు అని సొసైటీ డిసైడ్ చేసినవే మనం ప్రేమ అని అనుకోవడము ఐ థింక్ ఈజ్ ఎన్ మేజర్ గ్యాప్ అని నాకు అనిపిస్తుంది. ఆల్సో బాధ్యతలు అనేవి ఎలా ఉంటాయి అంటే, డెఫినెట్ గా ఇద్దరు రూమ్మేట్స్ కలిసి ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రతి పని ఒక్కళ్ళే చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మల్టిపుల్ ఫార్మ్స్ లో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో బాధ్యతలు అనేవి ఇద్దరు నిర్వర్తించాలి వితౌట్ ఎనీ రోల్ డివిజన్. అంటే ఎవరు ఏది కుదిరితే అది చేస్తూ, అలాగే చుట్టుపక్కల వాళ్ళు మీది ఇది బాధ్యత అని చెప్తే మటుకు ఐ థింక్ అది వర్కౌట్ అవ్వదు. అంటే అప్పుడు మనం సగం టైం వాళ్ళ కోసం బతుకుతూ ఉంటాం. అంటే వాళ్ళు చెప్పారు కదా ఇది నా బాధ్యత ఏమో, వాళ్ళు చెప్పారు కదా ఇది ప్రేమేమో అని. సో I think while love is definitely possible before marriage, after marriage, or till the marriage ends, or in some cases even after marriage ends. కమ్యూనికేషన్ కన్నా ముందు ఇంకో అంశం ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్. ప్రతి మనిషికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నా వివాహ జీవితం ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి. కొందరికేమో లుక్స్, కొందరికేమో రెస్పాన్సిబిలిటీస్, కొందరికేమో ఫైనాన్షియల్ స్టేటస్. ఎన్నో అంశాల మీద మనం ఇన్ఫాక్ట్ ఆర్గ్యూ చేసుకోవాలన్నా సరే, ఎదుటి మనిషిని ప్రేమించాలన్నా సరే మనకి ఎన్నో అంశాలు ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఒక్కొక్కప్పుడు మీట్ అవ్వకపోతే, లేకపోతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? We've been married for 24 years now and మాది arranged marriage. So this is like a journey నా ప్రకారం. ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ అన్ఫోల్డ్. ఉన్నదంతా ఒకే రోజు పుస్తకంలో చదవలేము మ్యారేజ్ అంటే, బికాస్ నో టూ ఇండివిజువల్స్ ఆర్ ద సేమ్. నేను కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఆయన కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఎవ్రీడే ఒక్కొక్క పేజ్ టర్న్ అవుతుంది. ఓ రోజు బాగుంటుంది, ఓ రోజు చాలా హైలో ఉంటాం, ఓ రోజు చాలా లోలో ఉంటాం. అండ్ లవ్ అంటారా, లవ్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ అండ్ 100% యూ కెన్ క్రియేట్ ఇట్. దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఇన్ దట్ జర్నీ ఆఫ్ క్రియేటింగ్ లవ్ యూ విల్ హ్యావ్ ఫ్రస్ట్రేషన్స్, యూ విల్ హ్యావ్ యాంగర్, కోపాలు వస్తాయి, మనస్పర్ధాలు వస్తాయి, చట్పో నువ్వెంత నేనెంత అనే స్టేజ్ కూడా వస్తుంది. అండ్ ఆల్ దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఇట్ విల్ నాట్ బి లైక్ ఎ మూవీ. చాలా మంది ఏమనుకుంటారండి, ఆ ప్రేమ కథల్లో చూపించినట్టు, సీరియల్స్ లో చూపించినట్టు రాగానే ఒక సెట్ తీసుకొచ్చి ఇచ్చేయటం యానివర్సరీస్ రోజు. తప్పులేదు. వ్యాలంటైన్స్ డే చాలా మంది అడుగుతారు నన్ను, అదేంటి వ్యాలంటైన్స్ డే మీరు ఎక్కడికి వెళ్ళట్లేదా అంటారు. అంటే నేనంటే దట్స్ జస్ట్ వన్ ఎక్స్ప్రెషన్. తప్పులేదు అలా చేయటంలో, కానీ అలా చేస్తేనే మా ఆయనకి నా మీద ప్రేమ ఉందంటాం ఈ స్టూపిడిటీ.
yesterday night he cooked for me. I turned a vegetarian. Okay. And ఈయనేమో పక్కా నాన్ వెజిటేరియన్. ఆయన ఫిష్ చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, నా కోసం వెజిటేరియన్ డిష్ కూడా చేశారు. ఫర్ మీ దట్ ఈస్ లవ్. ఫర్ మీ హిమ్ కేరింగ్ ఫర్ మీ. అరే ఈ అమ్మాయి నాన్ వెజ్ తిందే, నేను ఇది చేస్తే బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ దాని గురించి కమ్యూనికేషన్ ఉంటుంది. అరే అవును కదా, అందులో ఇదేస్తే బాగుండేది, అదేస్తే బాగుండేది, అదే భలే చేశారు మీరు, లైక్ దాట్. సో ఐ ఫీల్ ఇట్స్ అ జర్నీ ఆన్ గోయింగ్లీ. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. దెర్ ఇస్ నో సేయింగ్ దట్ ఓకే పిల్లలు పుట్టారు కదా ఇంకా వీళ్ళు మ్యారేజ్ సక్సెస్. నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి మై 25th year. 25 years వీళ్ళకి డోకా లేదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ లైక్ ఎ జిమ్, ఐ ఫీల్. ఐ థింక్ మీ ఇద్దరు తీసుకొచ్చినవి రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్. ఒకటి రిలేషన్, మ్యారేజ్కి ఏం కావాలి అనేది ఫండమెంటల్గా ఆలోచిస్తే ఫస్ట్ ఈజ్ లవ్. అంటే ఫౌండేషన్ ఎప్పుడు లవ్వే. లవ్ లేకుండా ఇద్దరి మధ్య బంధం ఏర్పడదు. ఫస్ట్ లవ్, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఇమీడియట్గా వచ్చేది. అండ్ మీరు అన్నట్టు ఈ జీవన ప్రయాణంలో అనేక సార్లు ఈ సో కాల్డ్ ట్రూ అండర్స్టాండింగ్ అంట. ట్రూ అండర్స్టాండింగ్ అంటే మనకి ఎదురుగుండా వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మా ఆయన కోపం ఎక్కువ, మా ఆయనకి ఇది ఉంది, అయితే మా భార్యకి ఇది ఉంది అని మాట్లాడుకుంటారు ఇద్దరు. కానీ ఆ ట్రూ అండర్స్టాండింగ్, నా భార్య కోపం ఎక్కువ కాబట్టి నేను ఈ పనులు చేస్తే కోపం వస్తుంది కాబట్టి చేయకూడదు అనేది ట్రూ అండర్స్టాండింగ్. ఈ ట్రూ అండర్స్టాండింగ్ నుంచి ఇమీడియట్గా వచ్చేది మీరు అన్నట్టు కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ లేకుండా రాదు. బట్ ట్రూ అండర్స్టాండింగ్ నుంచి నెక్స్ట్ వచ్చేది బేసిక్గా వి కాల్ ఇట్ ట్రూ టాలరెన్స్. అంటే భార్యాభర్తల మధ్య ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్లో ఈ టాలరేషన్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సిమెంట్ అన్నమాట. ఇది జీవితంలో కొంతమందికి కొన్ని కపుల్స్లో మేము చూస్తుంటాం లైఫ్ లాంగ్ హనీమూన్ ఫేజ్లోనే ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు చేసుకునేది ఎప్పుడు బ్యూటిఫుల్గా అందంగా ఒకరికొకరు పొగుడుకుంటూ నువ్వు ఇది బాగున్నావు, నువ్వు ఇది బాగున్నావు అంటారు. కొందరిది హనీమూన్ ఫేజ్ చాలా షార్ట్గా ఉండి వాట్ వీ కాల్ క్రిటికల్ అండర్స్టాండింగ్ ఫేజ్లో చాలా కాలం ఉంటారు. ఆ క్రిటికల్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, అయినప్పటికీ కొట్టుకుంటుంటారు. సో మనము ఎనీ వివాహ బంధంలో ముఖ్యంగా మనం హ్యాపీనెస్ గురించి మాట్లాడినప్పుడు ఎవరైతే తొందరగా మీరు అన్న 3 పాయింట్లు కూడా రిలేషన్ కావాలి. ఇంకొక పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను. ఈ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది ఈరోజు ఇంతకుముందులా కాదు. ఒక 60s, 70s అయితే పెద్దవాళ్ళు డిసైడ్ చేసేవారు, మీరు ఆల్మోస్ట్ మ్యారేజ్కి చూసేవారు. ఆ అమ్మాయి పాపం కొత్త ఇంటికి వచ్చేది, అక్కడ అంతా టోటలీ మీరు అన్నట్టు కొత్త బంధాలు, కొత్త మనుషులు, కొత్త రిలేషన్స్. ఇప్పుడు అరేంజ్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఓన్లీ తక్కువ మెంబర్స్ ఉన్నారు. రెండోది అరేంజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్స్ వాట్సాప్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, ఇంకా రోజు టెలిఫోన్లు, మోస్ట్లీ అర్ధరాత్రి అంతా టెలిఫోన్లో మాట్లాడుకుంటారు కపుల్స్ మ్యారేజ్. సో ఐ థింక్ టైం మారింది, మనం మారాం. బట్ ఈ సోషియో నార్మ్స్ కూడా రిలేషన్షిప్లో మారింది. అండ్ ముఖ్యంగా నేను అర్థం చేసుకున్నది డెఫినెట్గా స్త్రీ స్వాతంత్ర్యం పెరగడం మూలంగా పాజిటివిటీ వచ్చింది. స్త్రీ ఎడ్యుకేషన్ పెరగడం, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్. ఇక్కడ కూడా అది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఈజ్ మీరు చెప్పినది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటే కోపాలు చూపించుకుని మాట్లాడుకోకుండా ఉండడం అనేది తప్పు. చాలా మటుకు మనం ఎన్నో ఐడియల్ సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ యాక్చువల్ గా నిజంగా చూస్తే హనీమూన్ పీరియడ్ తర్వాత ప్రేమ కాస్త తగ్గుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకాస్త తగ్గుతుంది, తర్వాత కొన్నాళ్ళు పోతే మాట్లాడుకోవడం మానేస్తారు, ఇంకా కొన్నాళ్ళు పోతే వేరే బెడ్రూమ్స్ లో పడుకుంటారు, మరి కొన్నాళ్ళు పోతే పిల్లలు ఎదిగిపోయిన తర్వాత ఇంకా గ్రాండ్ చిల్డ్రన్ పుట్టిన తర్వాత కూడాను ఇంకా మాటలు అస్సలు ఉండవన్నమాట. ఇది చాలా మట్టుకు మన కల్చర్ లో మన ఇళ్లలో ఉన్న మ్యారేజ్ సంస్థ అన్నమాట. ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ లో వి టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. మనం ఒక రిలేషన్షిప్ లో మనం దిగినప్పుడు కూడాను ఎక్స్పెక్టేషన్స్ ని కొందరు పక్కన పెట్టాల్సి వస్తుంది, కొందరేమో ఎక్స్పెక్టేషన్స్ లివ్ అప్ చేస్తారు. సో ఈ ఎవల్యూషన్ ఆఫ్ ద మ్యారేడ్ లైఫ్ ఏదైతే ఉందో, ఈ ఎవల్యూషన్ లో ఎలా ఈ ప్రేమని కంటిన్యూస్ గా అలా టిల్ ది ఎండ్, టిల్ డెత్ డు అస్ పార్ట్, అలా ఎలా మెయింటైన్ చేయాలో చెప్పండి. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి? మ్యారేజ్ అయినప్పుడు వేరే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు, తర్వాత నేను అసలు మ్యారేజ్ లో ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటో నేను అర్థం చేసుకుంటాను. సో బిగినింగ్ లో ముందు నన్ను అర్థం చేసుకోవాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత నేను వేరే వాళ్ళని ఆ లెవెల్కి వస్తే వేరే వాళ్ళని అర్థం చేసుకుంటాను. తర్వాత ఒక వేరే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్, మన ఇద్దరిని కలిపితే మన అవసరాలు ఏంటి అని. సో ఆ ప్రేమ ఎందుకు దూరం అవుతుంది, ఇయర్ టు ఇయర్ ఎందుకు తగ్గిపోతుంది, సెపరేట్ బెడ్రూమ్స్ అయిపోవడం, సెపరేట్ బెడ్స్, ఆ సైలెన్స్, ఆ మౌనం, అదొక శాపం లాగా, ఒక శిక్ష లాగా. మనిషికి వాళ్ళ అవసరాలు అవి దే బికమ్ సుపీరియర్ టు ద నీడ్స్ ఆఫ్ ద కపుల్. దంపతులకు ఏం అవసరాలు ఉన్నాయో అవి కాకుండా మనిషికి ఏం అవసరాలు ఉన్నాయో అవి ముందు పెడతారనమాట. అవి పూర్తి అవ్వకపోయినప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేయకపోతారు. కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల వేరే వాళ్ళు అనుకుంటారు అంటే మైండ్ రీడింగ్ అంటారు. ఆ మైండ్ రీడింగ్ మొహం మీద చూపిస్తున్నాను కదా, నేను మౌనంగా ఉన్న నాలో ఉండే బాధ వాళ్ళకి కనిపించడం లేదా, అది
మైండ్ రీడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మనుషులు మనందరికీ ఉంటుంది, పర్సనలైజేషన్ ఉంటుంది, కానీ దానివల్ల దూరం పెరుగుతుంది, దాంతో ఇంకా బాధ పెరుగుతుంది, ఒక విషస్ సైకిల్ లాగా స్టార్ట్ అవుతుంది, కొన్ని నెగటివ్ ఎమోషన్స్ నెగటివ్ ఫీలింగ్స్ పెరుగుతాయి. ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే అరేంజ్ మ్యారేజ్ లో ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ సోషల్ లేకపోతే ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తారు. లవ్ మ్యారేజ్ లో మ్యారేజ్ కి ముందే ఆల్రెడీ అమ్మాయి అబ్బాయి ముందే చూసుకుంటారు, కొంచెం అర్థం చేసుకో, మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది, కానీ ఆ కమ్యూనికేషన్ అనేది అది దూరం అయిపోతుంది ఆటోమేటిక్, ఎందుకంటే నెగటివ్ ఫీలింగ్స్ వల్ల అండ్ ఈ మెయిన్ ఈ మైండ్ రీడింగ్ వల్ల. నాలో ఉండే బాధ తనకు తెలియలేదా అని, నా అవసరాలు తనకు తెలియలేదా, మా అమ్మ నాన్నగారితో సరిగ్గా లేరు అని, ఇవి చెప్పలేకపోతారు, ఆ బాధ లోపల పెట్టుకుని ఇంకా దూరం అయిపోతారు. సో అది నార్మల్ ట్రెండ్ అవుతుంది. చాలా మటుకు మన ఫ్యామిలీస్ లో ఇద్దరు ఫ్యామిలీస్ కలయిక అని అంటారు, కానీ ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యన ఉండాల్సిన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే ఇద్దరు ఉండరండి, నలుగురు ఉంటారు, నువ్వు నేను, నీ ఈగో నా ఈగో. చాలా మటుకు కమ్యూనికేషన్ అనేది ఈగోస్ మధ్యన ఉంటుంది, నువ్వు నేను మాట్లాడుకోకుండా అలా చూస్తూ ఉంటాం అనమాట. సైలెన్స్ కెన్ బి ఏ కమ్యూనికేటర్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ వెల్. కానీ ఆ సైలెంట్ గా కూర్చొని సంవత్సరాల తరబడి, నెలల తరబడి, వీక్స్ టుగెదర్ మాట్లాడుకోకుండా ఉంటే దెన్ సైలెన్స్ ఇస్ అన్ ఇంపెడిమెంట్. ఉదాహరణకి నేను ఒక కేసు చెప్తాను. ఒక కపుల్ అన్నమాట, వాళ్ళు కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక గుడికి వెళ్ళారనమాట. ఆ గుడిలో కాయిన్ వేస్తే మీ ఆశయాలన్నీ తీరుతాయి అని చెప్తే, వదిన మా బ్రదరే మీకు 7 జన్మల వరకు హస్బెండ్ గా ఉండాలి అని మీరు కాయిన్ వేయండి అని వాళ్ళ సిస్టర్స్ ఇన్ లో చెప్తే, ఈ అమ్మాయి అమ్మో అని అందనమాట. ఎందుకంటే ఆ హస్బెండ్ అప్పటికి చాలా స్ట్రిక్ట్, చాలా పేట్రియాకల్. అమ్మో అన్నందుకు 40 సంవత్సరాలు మాట్లాడలేదు. ఏమైనా కావాలంటే చిన్న చిట్ తోటి అక్కడ రాయడము. అండ్ ఎంత కోపం అంటే ఆవిడ ఏదైనా శాండ్విచ్ అన్న ఏదైనా చేసిస్తే దానికి రూపాయో 2 రూపాయలు, అంటే నీ సేవలకి నేను డబ్బులు ఇస్తున్నాను అన్నట్టుగా కాళ్ళు పట్టుకుంది, ఏడ్చింది, తర్వాత డిప్రెషన్ గురి అయింది. పిల్లలు పుట్టారు, పిల్లలు ఎదిగారు, అయినా సరే అని మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. మీరు చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఒకవేళ మీ రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు దాన్ని ఎలా డీల్ చేయాలి అని అనుకుంటారు? మనం ఎక్స్పెక్టేషన్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ అసలు ఎక్స్పెక్టేషన్ ఎట్లా డిఫైన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం చిన్నప్పటి నుంచి ఒక పేట్రియార్కల్ సొసైటీలో పెరిగి డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, ఉమెన్ అంటే డౌరీ తీసుకొని రావాలి, అండ్ యాజ్ సమ్వన్ సెడ్ రైట్లీ నౌ, ఉమెన్ అంటే ఇంటికి వచ్చినప్పుడు హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉండాలి. సో అదొక సెకండ్ సిటిజన్గా ఉమెన్ని ట్రీట్ చేసే దాంట్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అండ్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అండ్ సొసైటీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో మనం ఎక్కడ స్టాండ్ అవుతున్నాం ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. అది డిఫైన్ చేసుకుంటే మన ఎక్స్పెక్టేషన్ క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఇద్దరు కపుల్స్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ గొడవలు అనేటివి జరగవు. ఫస్ట్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎందుకన్నాం అంటే ఓన్లీ ఇద్దరు మానసిక వ్యక్తులు, కొంచెం సెపరేట్, కొంచెం డిఫరెంట్ ఉన్న వ్యక్తులు కలయికే కాదు, కుటుంబంలోనూ సాంఘికంగా డిటర్మైన్ అవుతుంది. ఈవెన్ టుడేస్ లవ్ మ్యారేజెస్లోనూ ఇండివిజువల్గా కొంతకాలము కోర్ట్షిప్ అంటున్నారు. ఇప్పుడు లాంగ్ కోర్ట్షిప్ తర్వాత మ్యారేజ్ అయినా కూడా డిఫరెన్సెస్ని సరిగ్గా అర్థం చేసుకుని, కమ్యూనికేట్ చేసుకుని, అర్థం చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పినట్టు టాలరెన్స్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్. టాలరెన్స్, ట్రూ అండర్స్టాండింగ్ నుంచి మార్పు వస్తుంది మనకి. ఇంకొకటి, మనం ఈ వివాహ ప్రయాణం కంటిన్యూస్గా చాలా సంవత్సరాలు అనుకున్నాం. ఈ చాలా సంవత్సరాల్లో అనేక రోజులు సంతోషంగానే ఉంటుంది, కొన్ని రోజులు బాధగా ఉంటుంది. బాధలకి కారణం మనమే కాకపోవచ్చు. మనం మాట్లాడుతున్నంతసేపు ఓన్లీ భార్యాభర్తలే అనుకోకూడదు. మెనీ టైమ్స్ టోటలీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, మనం అనుకోలేదు, ఇంతవరకు డిస్కస్ చేయలేదు, కానీ ఇంట్లో ఉన్న ఒక సిగ్నిఫికెంట్ రిలేటివ్ యూజువలీ మ్యారేజ్ని కంట్రోల్ చేయొచ్చు, భార్యాభర్తలే కాకుండా. అలాంటి సిచ్యువేషన్లో కూడా భార్యాభర్తలు సఖ్యంగా ఉన్న కాపురాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ డైవర్స్ రేట్ చాలా తక్కువ మన దేశంలో, లెస్ దెన్ 15% ఇప్పుడు. అండ్ ఈవెన్ లవ్ మ్యారేజెస్లోనూ అరేంజ్ మ్యారేజ్లోనూ రేషియో అంతే ఉంది, పెద్ద డిఫరెన్స్ లేదు. సో లవ్ మ్యారేజ్ ఏదో ప్రొటెక్షన్ తీసుకొస్తుందని కాదు, కాకపోతే లవ్ మ్యారేజ్ ఒక అప్రోచ్. అండ్ ఇప్పుడే కాదు, దమయంతి కాలం దగ్గర నుంచి మన పురాణాల్లో కూడా ఉన్నాయి ప్రేమ వివాహాలు. మన కృష్ణుడు కూడా రుక్మిణిని ప్రేమ వివాహమే చేసుకున్నారు కదా. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని అర్థం చేసుకుంటే అక్కడ కూడా సేమ్ థింగ్ వస్తుంది. మళ్ళీ కమ్యూనికేట్ ప్రాపర్లీ, కోపం వచ్చినప్పుడు గుర్తించు, తొందరగా ఒకరికొకళ్ళు ఓదార్పు ఇవ్వండి. ఒక కపుల్ రీసెంట్గా ఆయనకి 83, ఆవిడకి 76, దే కేమ్ విత్ మ్యారిటల్ ఇష్యూస్. కానీ మళ్ళీ అనలైజ్ చేస్తే ఏంటి, అంత పెద్దవాళ్ళు, వాళ్ళకి 5 మంది పిల్లలు, 5లో 4 అమెరికాలో ఉన్నారు. లాస్ట్ చైల్డ్కి సమ్ ఇమోషనల్ ఇష్యూ వచ్చింది. సో ఆ ఇష్యూలో నా మొగుడు నేను అనుకుంటున్నట్టు చేయట్లేదనే విషయం మీద కోపం వచ్చి 3 నెలలు
కోర్స్ డిప్రెషన్ లోన్ అవుతూ మాట్లాడుకోవడం మానేస్తే వచ్చారు. సో మనం ఏజ్ ఒక క్రైటీరియా తీసుకోక్కర్లేదు, మ్యారేజ్ ఒక ఏజ్. బట్ అన్నిట్లో కూడా ఒక కామన్గా మనం పాజిటివిటీని ఆలోచిద్దాం. మ్యారేజ్లో పాజిటివిటీ దేని నుంచి వస్తుందంటే ప్రేమ, రిలేషన్షిప్, మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం అండ్ మారడం. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి వసుదేవ కుటుంబం చాలా పనికొస్తుంది, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ నువ్వు నేనే. ఈ ఇష్యూస్ లో మనకి ఎప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎవరు సాల్వ్ చేయాలి, ఎవరిది పై చేయి అనేది ఎప్పుడు మనకు థాట్ ప్రాసెస్ ఉంటూనే ఉంటుంది. లెట్ us అగ్రీ టు డిసగ్రీ అనేది ఎప్పుడు ఉండదు. రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం, ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం, వివాహం గురించి మాట్లాడేసుకుంటున్నాం. కానీ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ వితౌట్ ఎండ్ అని అనుకుంటాను. ఎందుకంటే జనరల్గా మ్యారేజ్ అయ్యాక గర్ల్స్ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయరు, బాయ్స్ అయితే మెయింటైన్ చేస్తారు. సో వైఫ్ని కూడా లైక్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తే ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా వీ కెన్ గో ఫర్ ఏ లాంగ్ టైం. ఎందుకంటే బాయ్స్ అయితే ఫ్రెండ్స్ అనుకోండి, ఒక మాట అన్నారు అనుకోండి, ఓకే చెల్తారే బాయ్ అనుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్ లైక్ కొన్ని సిచ్యువేషన్స్ లో వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఫ్రెండ్ అని నా ఒపీనియన్. సో పర్సనాలిటీలో క్లాషెస్ వస్తే చల్తారే భై యాటిట్యూడ్ ఇస్ ద బెస్ట్ యాటిట్యూడ్. యశ్వంత్ మీరేమంటారు? ఒకళ్ళ మాటని ఇంకొకళ్ళు గౌరవిస్తే గనుక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్ మ్యారేజ్ అని మీరంటారు, ఎస్. అండ్ మీ మిస్సెస్ ఏమంటున్నారు అంటే మ్యూచువల్ ఫ్రెండ్షిప్ అండ్ కంటిన్యూడ్ ఫ్రెండ్షిప్ ఇస్ మ్యారేజ్. నా డెఫినేషన్లో ఏ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఈస్ ద వన్ వేర్ ద టూ ఇండివిజువల్స్ హ్యావ్ ద ఒడాసిటీ టు సే దట్ దే హ్యావెంట్ చేంజ్డ్. సో వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేస్తూ ఒక కొత్త వ్యక్తిత్వాన్ని తయారు చేయడం యాజ్ అ కపుల్, దీన్నే మ్యారేజ్ అంటున్నారు ప్రీతం. What I really feel about our experience of marriage is when I start respecting her point of view, my wife's point of view, and also have my point of view, and then still we can agree on some things and then make one point of view of both of us, and that's what is a ideal marriage. మ్యూచువల్ రెస్పెక్ట్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ డిఫరెంట్ వ్యూస్, అంటే భిన్నమైన వ్యూస్ ని కూడా రెస్పెక్ట్ చేయడము, జీవితం అనే నావని ముందుకు అలా పీస్ఫుల్ గా తీసుకెళ్లడమే మ్యారేజ్ అని అంటున్నారు మధు అండ్ హేమంత్. ఫస్ట్ యంగ్ కపుల్ ఏమన్నారంటే ట్రూ లవ్ ఉంటుంది, అది ట్రూ ఫ్రెండ్షిప్గా కంటిన్యూ అవుతుంది అన్నారు. మిగతా ఇద్దరు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు సమరైజ్ చేసిందంటే రియల్ ట్రూ అండర్స్టాండింగ్ కావాలి, ట్రూ అండర్స్టాండింగ్తో పాటు ట్రూ టాలరెన్స్ కూడా కావాలి. టాలరెన్స్ వస్తే కదా అండర్స్టాండింగ్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తే కదా టాలరెన్స్ వస్తుంది. అంటే ఇది కైండ్ ఆఫ్ ఎ సాల్సా డాన్స్ లాంటిది. ఈ రెండు కలిసి ఉన్న వాళ్ళు ఎదుటి వ్యక్తిని భార్య, అంటే మనం ఇక్కడ మాట్లాడుతుంది ఓన్లీ కపుల్స్ ఇద్దరి మధ్య వ్యక్తిత్వంలో, మన ఈగోలు అడ్డు రాకుండా అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ని మనం చూసుకుంటూ నీకు ఇది ఉంది నాకు ఇది ఉంది అని అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇస్తూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ ప్రేమలో. ఆ ప్రేమలో రెస్పెక్ట్తో పాటు ట్రూ అండర్స్టాండింగ్ టాలరెన్స్ చేసిన మ్యారేజ్ ఎల్లకాలం సంతోషంగానే ఉంటుంది. ముఖ్యంగా హేమంత్ చెప్పినట్టు ఆనరింగ్ ద స్పౌస్, ఆనరింగ్ నాట్ ఓన్లీ హర్ బిలీఫ్స్, తన అభిప్రాయాలు, తన ఆలోచన, తన అనుభవం, ఇవన్నిటిని తను రెస్పెక్ట్ చేయడం వల్ల ఆ మ్యారేజ్ ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట. అది ఒక ప్రిన్సిపల్ ఫర్ లైఫ్, అది ఒక ఎగ్జాంపుల్ ఫర్ లైఫ్, ఒక అవుట్ లైన్ లాగా పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్వేస్ అది మనం మనిషిగా ముందుకెళ్తుంటాం అండ్ దాంపత్యం ఆ మ్యారేజ్ కూడా ముందుకు వెళ్తుంటుంది. ఫ్రెండ్షిప్ తో మొదలయ్యి మన వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేస్తూ ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేయడమే వివాహం. ఈ 3 పాయింట్స్ ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకి వివాహం అనే బంధం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ ఈ స్ట్రెంగ్త్ కూడాను కంటిన్యూస్ గా రిన్యూ కూడా అవుతూ ఉంటుంది. ఎంతవరకు మనము వివాహ వ్యవస్థ గురించి, భార్యాభర్త సంబంధంలో వచ్చే ప్రాబ్లం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. అలాగే వచ్చే ఎపిసోడ్ లో సమస్యలు, పరిష్కారాలు, అభిప్రాయ భేదాల గురించి మాట్లాడదాము. స్టే విత్ us. పర్సనాలిటీ క్లాషెస్. నేను ఒక టైపు, మా హస్బెండ్ ఒక టైపు. ఐ హ్యావ్ అ పేషెంట్ అన్నమాట. వాళ్ళు 15 years సెపరేట్ అయి ఉన్నారు. ఆ తర్వాత ఒక కాన్ఫరెన్స్ లో వాళ్ళు కలిసి, బోత్ వే వర్కింగ్ పీపుల్, ఒక కాన్ఫరెన్స్ లో కలిసి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మళ్ళీ ఆన్ ద నెట్ దే వర్ టాకింగ్ అండ్ దే గాట్ రీమ్యారీడ్ ఆఫ్టర్ 15 years.